రాయలసీమలోని చరిత్రాత్మక మదనపల్లి బీటీ కళాశాల అంశంలో వైసీపీ ప్రభుత్వం రోజుకో మాట పూటకో ప్రకటనతో ప్రజల్ని మోసం చేస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూనివర్సిటీ ఇస్తున్నట్లు అకస్మాత్తుగా ప్రకటించడం అంతా వైసీపీ ఎన్నికల స్టంటే అంటున్నారు. అసలు బీటీ కళాశాల ఇంకా పూర్తిగా ప్రభుత్వ పరమే కాలేదని, అలాంటిది యూనివర్సిటీ అయిపోయిందని ఆ పార్టీ నేతలు ప్రకటిస్తున్నారంటూ విద్యార్థి సంఘ నేతలు, ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. బీటీ కళాశాల కేంద్రంగా జగన్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందంటూ మండిపడుతున్నారు. బీసెంట్ థియోసాఫికల్ కళాశాల రాయలసీమలో మొట్టమొదటి కళాశాల. 1915 జూలై 19న స్వాతంత్ర్య సమరయోధురాలు, హోమ్ రూల్ లీగ్ ఉద్యమకారిణి డాక్టర్ అనిబిసెంట్ స్థాపించారు. రాయలసీమ విద్యారంగంలో మైలురాయిగా నిలిచిన బీటీ కళాశాల ప్రజా ఉద్యమాలకు, స్వాతంత్ర్య పోరాటానికి స్ఫూర్తిగా నిలిచింది. మొదట మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా బీటీ కళాశాల నడిచింది. అయితే స్వాతంత్ర్యోద్యమంలో బీటీ కళాశాల విద్యార్థులు పాల్గొనడం, ఉద్యమాలు చేయడంతో బ్రిటిష్ ప్రభుత్వం మద్రాస్ విశ్వవిద్యాలయ గుర్తింపును రద్దు చేసింది. తర్వాత 1919లో రవీంద్రనాథ్ ఠాగూర్ బీటీ కళాశాలను సందర్శించారు. జనగణమన గీతాన్ని బెంగాలీ నుంచి ఇంగ్లీష్లోకి ఇక్కడే అనువదించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఛాన్సలర్ గా వ్యవహరించిన నేషనల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలోకి బీటీ కళాశాల మారింది. 1927లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రారంభమైన తరువాత దానికి అనుబంధంగా ఉంటూ వచ్చింది. 1929లో అధికార పరిధి పునర్విభజనతో మళ్లీ మద్రాసు విశ్వవిద్యాలయ పరిధిలోకి వచ్చింది. 1956లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపించినప్పటి నుంచి దానికి అనుబంధంగా విద్యా సేవలందిస్తోంది. మహోన్నత వ్యక్తుల ఉన్నత ఆశయాలతో స్థాపించిన 106 సంవత్సరాల చరిత్ర కలిగిన బీసెంట్ దివ్య జ్ఞాన కళాశాల ఎందరో భావి భారత పౌరులను తీర్చిదిద్ది ఉన్నతమైన వ్యక్తులుగా సమాజానికి అందించింది. రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లెపూదండ రచయిత శంకరంబాడి సుందరాచారి, మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి, కర్ణాటక మాజీ గవర్నర్ పెండేకంటి వెంకట సుబ్బయ్య, సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ వంటి ఎంతో మంది ప్రముఖులు బీటీ కళాశాల పూర్వ విద్యార్థులుగా ఉన్నారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఎవరెస్ట్ శిఖరంలా మదనపల్లెకు మణిహారంగా, దక్షిణ భారతదేశ శాంతి నికేతన్గా నిలిచిన బీటీ కళాశాల రాయలసీమ స్మృతి చిహ్నంగా పేరుగాంచింది. 1929లో బీసెంట్ హాల్లో నిర్వహించిన సమావేశంలో మహాత్మా గాంధీ ప్రసంగించారు. 1934లో డాక్టర్ రాధాకృష్ణన్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కాలేజీని సందర్శించారు. 1938లో సి రాజగోపాలాచారి, 1940లో సివి రామన్ దర్శించి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. 1947లో కాలేజ్కి బీసెంట్ థియోసాఫికల్ కాలేజ్గా పేరు మార్చారు. 1948లో కాలేజ్ తిరిగి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అనుబంధమైంది. 1956లో తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ పరిధి కిందికి వచ్చింది. సర్వమతాల ఐకమత్యాన్ని చాటి చెప్పే విధంగా కళాశాల లోగో ఏర్పాటు చేశారు. ఇక కాలేజీకి సంబంధించి కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తులున్నాయి. సుమారు 45 ఎకరాలకు పైగా భూములున్నాయి. అని బీసెంట్ ఆనాడు సేవయే పరమావధిగా భావించి ఎందరో పేద, మధ్యతరగతి వారికి విద్యనందించే సదుద్దేశంతో నిర్మించిన కాలేజీ పరిస్థితి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరోలా మారిపోయింది. ఎయిడెడ్ ఆధ్వర్యంలో సాగుతున్న పాఠశాలలు, కళాశాలలపై వైసీపీ ప్రభుత్వం కన్నుపడింది. పూర్తి ఆస్తులతో పాటు 144 జీవో అమలుతో ప్రభుత్వంలో విలీనానికి తెరలేపింది. దీంతో యాజమాన్యాలు, విద్యార్థులు అందుకు ససేమిరా అంటూ రోజుల తరబడి ఆందోళనలు చేశారు. అయినా ప్రభుత్వ తీరులో మార్పు రాకపోవడంతో ఆ వివాదాలు ఇంకా అలానే కొనసాగుతున్నాయి. బీసెంట్ శానిటరీ ట్రస్ట్ చేతిలో ఉన్న బీసెంట్ థియోసాఫికల్ కళాశాలను ప్రభుత్వ పరం చేస్తూ 11.80 ఎకరాల స్థలాన్ని
అందులోని భవనాలను, సామాగ్రిని, సిబ్బందిని ప్రభుత్వ పరం చేశారు. కానీ మిగిలిన ఆస్తులను మాత్రం ప్రభుత్వానికి అప్పగించలేదు సరికదా, అప్పగించిన ఆస్తుల రిజిస్ట్రేషన్ కూడా జరగలేదని వార్తలు వినిపిస్తున్నాయి. విద్యారంగంలో ప్రమాణాల మెరుగుదలకు అధ్యాపకులు, మేధావులు ఎన్ని వినతులు చేసినా పట్టించుకోని జగన్ ప్రభుత్వం తమ పార్టీ ఎంపీ అడిగారని ఏకంగా యూనివర్సిటీనే ఇస్తున్నట్టు ప్రకటన చేసింది. మంత్రి పెద్దిరెడ్డి కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అడిగారని అకస్మాత్తుగా యూనివర్సిటీ ఏర్పాటుకు అనుమతులు జారీ చేసింది. దానికి ఆనీ బెసెంట్ యూనివర్సిటీగా పేరు పెట్టింది. నిజానికి గతేడాది కళాశాలను ప్రభుత్వ పరం చేసే సందర్భంగా బీటీ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో ఎంపీ మిథున్ రెడ్డి బీటీ కళాశాలను విశ్వవిద్యాలయం చేస్తామని చెప్పారు. అప్పట్నుంచి ఈ తతంగమంతా సాగుతూ వచ్చింది. కానీ అడుగులు మాత్రం ముందుకు పడలేదు. ఈ నెల 3వ తేదీన ప్రభుత్వం అకస్మాత్తుగా జీవో 9 ఉత్తర్వుల ప్రకారం ఆనీ బెసెంట్ యూనివర్సిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇదంతా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఎన్నికల స్టంట్ అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ జీవో జారీ వెనుక ఎన్నికల్లో లాభం పొందాలన్న కుట్ర ఉంది అంటూ విద్యార్థి సంఘం నేతలు మండిపడుతున్నారు. వీళ్ళు ఒక జీవో నెంబర్ MS9 అనేటువంటి ఒక పేపర్ని తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టుకొని హల్చల్ చేస్తున్నారు. ఇలాంటివి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి రాజకీయ పార్టీలు తన స్వలాభం కోసం గతంలో మీరు ఎన్నో ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి విధానాలు అవలంబించారు. ప్రజావేదికను కూల్చేశారు, రాజధాని అంశాన్ని ఆఫ్ చేసేశారు. మీరు ఇచ్చినటువంటి ఈ జీవో నెంబర్ MS9 రేపు పొద్దున్నే కొనసాగుతుందని మేము ఏ విధంగా నమ్మాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పటికైనా అధికార పార్టీ ఈ అసత్య ప్రచారాలను ఆపి ప్రజల ముందు ఏదైతే వాస్తవాలు ఉందో ఆ వాస్తవాలు పెడితే బాగుంటుందని పూర్వ విద్యార్థులుగా, విద్యార్థి సంఘాలుగా మాకున్నటువంటి అభిప్రాయం. యూనివర్సిటీ చేయాలంటే కూడా దాని యూజీసీ నామ్స్ ప్రకారం ఒక యూజీసీ కమిటీ ఇక్కడ మదనపల్లికి వచ్చి ఇక్కడ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి, కాలేజీ పరిస్థితులు ఏమి అనేది మొత్తంగా తెలుసుకొని ఇక్కడ దీన్ని తీసుకొని మనం ముందుగా వాళ్ళ ముందర పెట్టాలని, యూజీసీ ముందర పెట్టాలనేది కూడా ఈ నాయకులకు తెలియకపోవడం అనేది ఇది చేతగానితనం అని చెప్పి మేము చెప్తున్నాము. మేము ఒకటే చెప్తున్నాము ఈ అధికార పార్టీ నాయకులకు, మీరు గతంలో లాగా మాటలు ఇచ్చి మాటలు తప్పుతున్నారు తప్ప మీరు చేసింది ఏమీ లేదు. మేము దీన్ని విద్యార్థి సంఘాలుగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు ఏదైనా కానీ ఒక మాట మీద ఉండండి. మీ రాజకీయ స్వలాభం కోసము కళాశాలను మాత్రం నీరు కార్చొద్దని చెప్పి తెలియజేస్తున్నాం. కనీసం కేబినెట్ మీటింగుల్లో కూడా యూనివర్సిటీ ప్రస్తావన చేయకుండా, యూనివర్సిటీ ఏర్పాటుపై చర్చించకుండా ఉన్నట్టుండి జీవో జారీ చేయడంలో ఎన్నికల రాజకీయం దాగుందని స్థానిక ప్రజలు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే యూనివర్సిటీ ఏర్పాటు సాధ్యమయ్యే పనేనా అని ప్రశ్నిస్తున్నారు. 5 ఏళ్ల నుంచి విద్యార్థుల గోడు పట్టించుకోని జగన్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇలాంటి ప్రకటనలు చేయటం కేవలం ఓట్ల కోసమేనని ప్రజలు, ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు బీటీ కళాశాల ఇంకా పూర్తిగా ప్రభుత్వపరమే కాలేదని, అలాంటిది యూనివర్సిటీ అయిపోయిందని ఆ పార్టీ నేతలు ఎలా ప్రకటిస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు.